హలో అందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ చందు. ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరికీ రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే రొట్టె పిండి తీసుకున్నాను కదా, దాంట్లోకి హాఫ్ స్పూన్ ఇట్లా సాల్ట్ అయితే వేసినాను అనమాట. అండ్ ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి తగ్గట్టు రొట్టె పిండి అయితే తీసుకోండి. జొన్న రొట్టె అనమాట, జొన్నలు ప్లస్ రాగులు వేసి ఆడించిన పిండి అది. దెన్ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ వచ్చాను. ఇట్లా చూసుకుంటూ వేసుకోండి వాటర్. సో ఆ విధంగా నేనైతే వాటర్ వేస్తూ అట్లా నిదానంగా కలుపుకుంటూ వచ్చినాను. ఒక కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి బట్ట మీద పిండి అనేది జరగడానికి బాగుంటుంది, రొట్టె అనేది నీట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. నేను కలిపిన పిండితో 3 అయితే చేసినాను అనమాట. 3 ఉంటలు చేసినాను. సో 3 రొట్టెలు అయితే వస్తాయి చిన్న షేప్లో. ఈ విధంగా చేసుకుంటాం కదా, దాన్ని ఇట్లా బట్టని నేనైతే తడిపి ఇట్లా పెట్టుకొని దాని మీద పిండిని పెట్టి ఇట్లా జరుపుతున్నాను అనమాట. తడిపిన బట్టనే ఉండాలి. అదే పనిగా నేను రొట్టె కోసం ఇట్లా బట్టని అయితే తయారు చేయించుకున్నాను. మా అమ్మని తయారు చేయించింది బట్టని. అదొక కాటన్ క్లాత్ అనుకుంటా, మందంగా ఉండే క్లాత్. సో దాన్ని ఇట్లా తడిపి ఇట్లా రొట్టె పిండి పెట్టి ఇట్లా జరుపుకుంటూ వచ్చాను ఎడ్జెస్ వరకు రౌండ్గా. చూడండి, చూస్తున్నారు కదా. సో మనకి ఎక్కడే కానీ ఇరిగిపోవడం కానీ అతుక్కోవడం కానీ ఏమి ఉండదు. నీట్గా అట్లా జరుపుకుంటూ రావచ్చు. మనం కలుపుకునే విధానం బట్టి ఉంటుంది పిండిని. సో మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను నువ్వులు అయితే చల్లుతాను అనమాట. సో టేస్ట్గా అనిపిస్తుంది. ఉత్త రొట్టెనే తినచ్చు. బట్ నేను దీనికి కాంబినేషన్లో తాలింపు కూడా చేస్తాను. ఏవైనా సరే తాలింపులు బాగుంటాయి. కాకరకాయ తాలింపు కానీ, మట్టికాయ తాలింపు కానీ, ఏదైనా సరే ఫ్రైలు ప్రిఫర్ చేస్తాను రొట్టెలోకి. ఈవెన్ ఆకుకూర తాలింపులు కానీ బాగుంటాయి. ఇట్లా నువ్వులు చల్లేసి ఆ విధంగా మంచిగా మళ్ళీ ఇంకొకసారి తట్టేసి ఆ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని నిదానంగా ఇట్లా తీసి పెనం మీద వేస్తాను అనమాట. చూడండి, ఇట్లా వేసినాను. ఆ విధంగా ఇట్లా తీస్తాను. నీట్గా మనకి రొట్టె అయితే వచ్చేసింది. నాకైతే ఇట్లా పతలాగా చేసుకోవడమే ఇష్టము. రొట్టెలు మందంగా ఉంటే తినలేను నేను. సో నేనైతే ఇట్లనే ప్రిఫర్ చేస్తాను. సో కాలింది అని మనకు అర్థమైన తర్వాత ఇట్లా తిప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమందికి ఇక్కడ ఫ్లిప్ చేసేటప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి కూడా చేసి పెట్టుకున్నా, అది కాలే లోపల ఇది కూడా చేసి పెట్టినాను అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రొట్టెలు అయితే మనకి ఈజీగానే చేసుకోవచ్చు. మీ అందరికీ ఈజీగానే అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇట్లా నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. మనకి దీంట్లో చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. జొన్న రొట్టె అనేది చాలా హెల్త్కి మంచిది అండ్ చాలా పోషకాలు ఉంటాయి వీటిలో. మేమైతే జొన్నలు రాగులు కలిసి ఆడిచ్చిన పిండిని యూజ్ చేస్తామన్నమాట రొట్టెకి. అండ్ ఇట్లా సాల్ట్ వాటర్ వేసుకొని తడుపుకొని ఇట్లా తడి బట్ట మీద జరుపుకొని అట్లా రొట్టె అయితే చేసేసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.